నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్రతో మరో చరిత్రకు ఏపీ సిద్ధం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగాసనాలు, యోగా న్యాచురోపతి కోర్సులతో డిమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళిక. యోగాకు మతంతో సంబంధం లేదని అదొక సైన్స్ అన్న సీఎం. వైసీపీ అధినేత జగన్ సినిమా డైలాగులతో చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరించేవారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారని ఉపేక్షించబోమని పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. విశాఖలో గవర్నర్తో మంత్రి లోకేష్ భేటీ. ప్రపంచ యోగా దినోత్సవం కోసం విశాఖకు వెళ్లిన గవర్నర్ అబ్దుల్ నజీర్. గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి నారా లోకేష్. పుష్పగుచ్చం, శాల్వాతో సత్కరించి యువగళం పుస్తకం అందజేత. యోగా భారతీయ వారసత్వ సంపదని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 1.29 లక్షల ప్రాంతాల్లో 2 కోట్ల మందికి పైగా యోగాసనాలు వేయనున్నారని వివరించారు. విశాఖపట్నంలో జరిగే ప్రధాన యోగాంధ్ర కార్యక్రమం దేశంలోని 7 లక్షల ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని చెప్పారు. రేపు విశాఖపట్నంలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం కోసం యోగాకు విస్తృత ప్రచారం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్తులో యోగా కోర్సులను ప్రవేశపెడతామని, ప్రతి పాఠశాలల్లో వారానికి 2 యోగా క్లాసులు ఉండేలా సిలబస్ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. స్వర్ణాంధ్ర తరహాలో యోగా కోసం ఒక లాభాపేక్ష లేని సంస్థను ఏర్పాటు చేసి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. యోగా న్యాచురోపతి కోర్సులతో ఒక డీమ్డ్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏటా లేదా 2 ఏళ్లకు ఒకసారి జిల్లాలో యోగా పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తామని వెల్లడించారు. యోగాకు మతంతో ఎలాంటి సంబంధం లేదని, దేశ విదేశాల్లో క్రైస్తవులు కూడా యోగా ఆచరిస్తున్నారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరించేవారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారని ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటువంటి వారిని ప్రజలు నిశ్చితంగా గమనించారని, అసాంఘిక శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ సినిమా డైలాగులతో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా ద్వారా స్పందించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలను కట్టడి చేయకపోగా వాటిని సమర్థించేలా మాట్లాడేవారి నేరపూరిత ఆలోచనలను ప్రజలు గమనించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమేనన్న విషయాన్ని ఎవరూ మర్చిపోరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అందరూ సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, వాటిని నిజ జీవితంలో అమలు చేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదని ఆయన హితవు పలికారు. చట్టం, నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని తెలిపారు. విశాఖలో గవర్నర్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ప్రపంచ యోగా దినోత్సవం కోసం విశాఖకు గవర్నర్ అబ్దుల్ నజీర్ వెళ్లనున్న నేపథ్యంలో గవర్నర్ను మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్ను పుష్పగుచ్చం, శాల్వాతో సత్కరించి యువగళం పుస్తకాన్ని లోకేష్ అందజేశారు. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్కు పుష్పగుచ్చం అందించి మంగళగిరి శాల్వాతో సత్కరించారు. అనంతరం తన యోగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి లోకేష్ గవర్నర్ నజీర్కు అందజేశారు. జూన్ 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో యోగాంధ్ర పేరిట భారీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో యోగాంధ్రపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ప్రధాని వస్తుండటంతో ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత చేకూరింది. ఈ బృహత్తర కార్యక్రమ ఏర్పాట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విశాఖ నగరం ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఓదార్పు యాత్రలో నరికేస్తాం అని వ్యాఖ్యలు చేసిన వారిని ఖండించలేదని, పైగా ఆ వ్యాఖ్యలకు జగన్ సంతోషపడ్డారని కమ్మ సంఘాల నేతలు మండిపడ్డారు. జగన్ తన విధానాలు మార్చుకోవాలని, మతాలు, కులాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. కమ్మవారు ఒక పార్టీలోనే ఉండాలా అంటూ ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఖండించాయి. కమ్మవారి సేవా సమితి ఉపాధ్యక్షులు గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ, కమ్మవారు అన్ని పార్టీల్లో ఉన్నారని, వైసీపీ పార్టీలో కూడా ఉన్నారన్నారు.
ఓదార్పు యాత్రలో కమ్మకులం గురించి ప్రస్తావన అనేది అనవసరమైన విషయమన్నారు. కొడాలి నాని లాంటి తమ సామాజిక వర్గం వారితో తమనే తిట్టించారని మండిపడ్డారు. అమరావతిని కమరావతి అన్నారని అధికారులకు కులాలను ఆపాదించి అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు మాట్లాడుకోండి, అంతేకాని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దు అంటూ హితవు పలికారు. సమావేశంలో కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి పువ్వాడ సుధాకర్, కమ్మ సేవా సమితి ప్రతినిధి నూరపనేని సూరపానేని స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రఫా అనే ఏదైతే వాడకూడని భాష వాడాడో దాని మీద ఈరోజు ఖండన చేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి పొట్టేళ్ళు అంటే ఒక ఏదైనా దేవాలయానికి కానీ దేవతకు కానీ ఒక పొట్టేలు నరికినట్లు నరకండే అనేదాన్ని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మాట్లాడడం, వాళ్ళని రెచ్చగొట్టడము ఒక మాజీ ముఖ్యమంత్రికి తగునా అని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే ఒక క్రైస్తవుడుగా నువ్వు నేనేమన్నంటే గిన 4 గోడల మధ్య నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు 4 గోడల మధ్య ప్రార్థన చేస్తున్నావో లేదో మాకైతే తెలియదు, కానీ ఒక క్రైస్తవుడుగా ఎవరే కానీ ఇలాంటి మాటలు రెచ్చగొట్టరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతి ప్రేమ పంచే యేసయ్య. ఆయన అడుగుజాడల్లో మేము ఇక్కడున్న వాళ్ళంతా క్రైస్తవులము. మేము ఏ రోజు హింసను ప్రోత్సహించము. ఎందుకంటే మాకు హింసను ప్రోత్సహించమని మా దేవుడు చెప్పలే. యేసయ్య ప్రేమ శాంతిని పంచమన్నాడు. నువ్వు చూస్తే నేను ప్రార్థన చేస్తాను, నేను క్రైస్తవునని సంప్రదాయాలు చేసుకుంటా మా క్రైస్తవుని మోసం చేస్తున్న వ్యక్తివి నువ్వు. విపత్తు నిర్వహణకు వీఎంసీ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. కేవలం మాక్ డ్రిల్ లోనే కాకుండా ప్రజలకు చైతన్యపరిచేందుకు మైకుల ద్వారా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వర్షాకాలం మొత్తం భారీ వర్షాలు మరియు వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలపై వీఎంసీ సిబ్బంది చైతన్యపరుస్తున్నారు. ప్రతి సచివాలయంలో వీటిని సూచించే డిస్ప్లే బ్యానర్లు పెట్టి ప్రజలకు సచివాలయం సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఒకవైపు అవగాహన కల్పించడమే కాకుండా మరోవైపు శాశ్వత పరిష్కారం కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఊర్మిళా నగర్, పాత రాజరాజేశ్వరిపేట, జోజీనగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం వరదలు వచ్చిన సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వర్షాలు కురిసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై ప్రజలకు మైకుల ద్వారా చైతన్యం కల్పించారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల వద్దకు వెళ్లి భారీ వర్షాలు కురిసినప్పుడు వరదలు వచ్చినప్పుడు వారికి దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాల గురించి తెలిపారు. ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక సిబ్బంది సమన్వయంతో జరిగిన ఈ మోక్ డ్రిల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, అక్కడ ఇంజనీరింగ్, ప్రజారోగ్య సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులు మోక్ డ్రిల్ రూపంలో చూపారు. సమీపంలోని పునరావాస కేంద్రాలకు వెళ్ళండి. సచివాలయం సిబ్బందితో సంప్రదించి వారి సూచనలతో సహకరించండి. ఇతరులను కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు ప్రోత్సహించండి. ఇట్లు కమిషనర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. మన దేశ పురాతనమైన విద్య యోగాను ప్రతి ఒక్కరూ అభ్యసించి ఆచరిస్తే ఆరోగ్యంగా జీవిస్తారని టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఏ చినకొండలరావు వెల్లడించారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని స్పష్టం చేశారు. యోగాపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు.
పశ్చిమనగర్లోని గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో గల శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టూ టౌన్ సిఈ చినకొండలరావు, యోగా సాధన సమితి వ్యవస్థాపకులు సత్యనారాయణ పాల్గొని విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. అనేక అనారోగ్య సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని చెప్పారు. అనంతరం శ్రీ విద్యాంజలి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రిన్సిపల్ పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా ప్రతిరోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ నిత్యం యవ్వనంతో నూతనోత్సాహాన్ని పొందడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారన్నారు. యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారన్నారు. మరి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం వైజాగ్లో నిర్వహించుకోబోతున్నాము. దీనికి ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి, వీరి యొక్క ముఖ్య ఆతిథ్యంలో, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర యొక్క ఆధ్వర్యంలో వీరు నిర్వహిస్తున్నటువంటి చక్కని ఈ యోగా కార్యక్రమాన్ని మేము మరి ప్రజల్లోనికి తీసుకురావడం కోసం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాంధ్ర కార్యక్రమాలని అవగాహన చేసుకునే విధంగా, ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా మా విద్యాంజలి విద్యార్థుల చేత ఈరోజు మేము ఈ అవగాహన ర్యాలీ చేయడానికి మేము సంసిద్ధమయ్యాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సిఐ చినకొండలరావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలందరినీ కూడా యోగా దిశగా పిల్లలందరినీ నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఒక రోల్ మోడల్గా చినకొండలరావు గారిని తీసుకురావడం, అదేవిధంగా విశిష్ట అతిథిగా డాక్టర్ సత్యనారాయణ గారు మా పిల్లలందరికీ కూడా, మరి పేరెంట్స్ అందరికీ కూడా ఒక మంచి యోగా అనేటటువంటిది ఒక జీవన విధానంలో, ఒక జీవన శైలిలో అలవాటుగా చేసుకోవాలని వారు చక్కగా విశదీకరించారు. మరి ఈ సందర్భంగా ఈ సమాజానికి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మన జీవన శైలిలో మనం అందరం కూడా ఒక సమయాన్ని కేటాయించి మన ఆరోగ్యాన్ని నిలుపుకొని, ఆరోగ్యాన్ని అలాగే మన జీవితాన్ని ఆనందవంతంగా చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నా. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ మన దేశంలో మొట్టమొదటిసారిగా యోగాని అభివృద్ధి చేయడానికి యోగాంధ్ర ప్రణాళిక రూపుతున్న మన ముఖ్యమంత్రి, ద విజనరీ ఆఫ్ ద వరల్డ్, నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రేపటి ప్రపంచం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే అది ఒక్క యోగాతోనే సాధ్యం, మరొకటి లేదు. కాబట్టి అలాంటి యోగా భారతదేశం యొక్క వారసత్వ సంపద కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వాడబడి, ప్రూవ్ చేయబడి, స్టాండర్డైజ్ చేయబడి ఉన్నటువంటి ఈ విధానం ఇప్పుడు కొంచెం ప్రపంచంలో కొంచెం వెనకబాటు కనబడతా ఉంది. ఆ వెనకబాటుతనాన్ని తగ్గించి ప్రజలందరికీ చేరువ చేయగలిగితే భారత దేశమే ఈ ప్రపంచానికి అతి గొప్ప దేశంగా భావించేలాగా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తను ప్రైమ్ మినిస్టర్ అవగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళను ఒప్పించి ప్రపంచమే ఆరోగ్యవంతం అవడానికి మరి దోహదకారి అయినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అలాగే మరి కరోనా లాంటి మహమ్మారి ప్రబలినప్పుడు, సావులు ఎక్కువగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు నా ఫిట్నెస్ మంత్ర అని మరి ఒక మంచి స్మాల్ వీడియోతో, చిన్న పద్ధతులతో సావులు తగ్గించి భారతదేశాన్ని మరి ఒక మంచి స్థితికి చేర్చినందుకు, అందరికీ ధైర్యాన్ని ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాంటి ఓ మంచి కార్యక్రమాన్ని మన హై స్కూల్ విద్యాంజలి స్కూల్ యాజమాన్యం తన పిల్లలకి అలవాటు చేయటమే కాకుండా మరి చుట్టుపక్కల ప్రాంతాలందరికీ దీని విలువ తెలిసేలాగా కార్యక్రమాన్ని రూపొందించి ర్యాలీ
నిర్వహిస్తున్నందుకు మరి విద్యాంజలి స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను. కార్మికులకు ఏదైనా జరగరాని నష్టం జరిగితే జనసేన సభ్యత్వ నమోదు కార్డు ద్వారా వారికి 5 లక్షల బీమా అందజేయబడుతుందని జనసేన నాయకులు బాడిత శంకర్ వెల్లడించారు. గత సంవత్సరం వస్త్రాలతో కార్మికులకు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని, వారందరికీ ఇప్పుడు సభ్యత్వ కార్డులను అందజేస్తున్నామని చెప్పారు. జగన్ రెడ్డి అధికార పక్షం మీద అభియోగాలు చేయడం మాని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించారని హితవు పలికారు. శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో వస్త్రాలతో సభ్యత్వ నమోదు చేయించుకున్న కార్మికులకు జనసేన సభ్యత్వ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు బాడితా శంకర్ పాల్గొని సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదుతో పాటు బీమా సౌకర్యాన్ని కూడా అందించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. జనసేన సభ్యత్వ నమోదు చేయించుకున్న కార్మికులకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే 5 లక్షల ప్రమాద బీమా అందజేస్తున్నామన్నారు. వైఎస్ జగన్ అవాకులు చెవాకులు పేరడం మాని అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై చర్చించారన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు పోయిన సంవత్సరం ఈ వసలత ప్రాంగణంలో కార్మికులకి, కర్షకులకి అందరికీ కూడా మేము సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. వారందరికి కూడా ఈరోజు వాళ్ళకి ఐడి కార్డులు అవన్నీ. ఎందుకంటే కార్మికులు, కర్షకులకు ఎందుకు ఈ భరోసా అంటే వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే ఎప్పుడు జరగకూడదనే మనం కోరుకుంటాం. ఏదైనా జరగరాంది జరిగితే వాళ్ళకి భరోసాగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద మనసుతో ఈ 5 లక్షల స్కీమ్ని ఏర్పాటు చేసి వారి ఇంట్లో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఏదైనా కార్మికులకి, కర్షకులు ఏదైనా వెహికల్ మీద వెళ్తున్నప్పుడు, లేక పైనుంచి పరంజాసి పడిపోయినప్పుడు నష్టం జరిగితే ఎవరు తీర్చలేరు. అందుకని ఈ సభ్యత్వ నమోదు ద్వారా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చేరేలాగా మా ఆది నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మరి ఈ ప్రాంగణంలో, ఈ ఏరియాలో 1500 మందికి మేము ఫ్రీగా కట్టి వాళ్ళందరికీ కూడా మేమే భరోసాగా ఉండి, కొంతమంది అయితే సగం కట్టుకున్నారు, ఆ డబ్బులు కూడా మేమే బేర్ చేసి వారు కట్టడం జరిగింది. దురదృష్టశాతం 2 చనిపోయారు మొన్న వరదలకి. వాళ్ళకి 5 లక్షల రూపాయల చొప్పున నాగబాబు గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి చేరదేయడం జరిగింది. అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నట్లు మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వర్గీస్ వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారని, వారి రక్షణ కోసం సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం పేర్కొన్నారు. గృహ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చట్టం చేసేలా కృషి చేస్తామన్నారు. డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్పీడీడబ్ల్యూ స్టేట్ గవర్నర్ వర్గీస్ పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం సందర్భంగా శనివారం నాడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గృహ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో గృహ కార్మికుల సమస్యలపై కార్మిక శాఖ మంత్రిని కలిశామన్నారు. సమగ్ర చట్టం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీడబ్ల్యూఎఫ్ ఏపీ ప్రెసిడెంట్ వై షారోన్, సెక్రటరీ బి గౌరీ ధారా గోపి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక అంతర్జాతీయ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో గృహ కార్మికులకు హక్కులున్నాయి. గృహ కార్మికులు కార్మికులే, కార్మికులుగా అన్ని బెనిఫిట్స్, వెల్ఫేర్, సెక్యూరిటీ, ప్రొటెక్షన్ గృహ కార్మికుల యొక్క హక్కు అని నిర్ణయించారు. దానిలో ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఈస్ అ సిగ్నేటరీ. ఇప్పుడు 14 సంవత్సరాలు అయిపోతుంది ఈ అంతర్జాతీయ చట్టం తీసుకొచ్చి.
కానీ ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has not yet legislated what the protection and security and regulation of domestic workers is about. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడంతో పాటు 2వ పార్లమెంట్ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యోజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో 2వ పార్లమెంటును ఏర్పాటు చేసి శీతాకాల సమావేశాలను జరిపేలా చూడాలని కోరారు. వాటితో పాటు ఆర్బీఐ అనుబంధ బ్యాంకులలో సివిల్ స్కోర్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో జాతీయ సహకార బ్యాంకును ప్రవేశపెట్టాలని కోరారు. భారతదేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీతో పాటు దేశ 2వ రాజధానిగా అమరావతిని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్రియ యోగా సాధనతో జీవితం ఆనందమయంగా మారుతుందని యోగాదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానంద చెప్పారు. క్రియ యోగం అనేది ప్రతి మనిషి తనలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందే శాస్త్రీయ విధానమని ఆయన వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన ఆయన రామచంద్ర నగర్లోని వైఎస్ఎస్ ధ్యాన కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 22న ఆదివారం ఉదయం 9:30 గంటలకు విజయవాడలోని శివరామకృష్ణ క్షేత్రంలో క్రియ యోగాపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. క్రియ యోగా ధ్యానంతో ఆనందమైన జయప్రదమైన జీవితం అనే అంశంపై తాను ప్రసంగిస్తానని స్వామి స్మరణానంద తెలిపారు. సనాతనమైన క్రియ యోగాని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించారని, అదే జ్ఞాన సంపద మనవు ఇక్ష్వాకు పతాంజలి వంటి గురువులకు అందిందని ఆయన తెలిపారు. మరుగున పడిపోయిన ఈ క్రియ యోగాని వ్యాప్తి చేయడానికి పరమహంస యోగానంద 1917లో యోగాదా సత్సంగ సొసైటీని, 1920లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ స్థాపించారని స్వామీజీ గుర్తు చేశారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి క్రియ యోగాని అందించారని స్వామీజీ చెప్పారు. వైఎస్ఎస్ ధ్యాన పద్ధతులపై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు పూర్తి చేసి స్వామి స్మరణానంద ద్వారా నేరుగా నేర్చుకోవచ్చని ఈ సందర్భంగా విజయవాడ వైఎస్ఎస్ ధ్యాన కేంద్ర సమన్వయకర్త వి మౌలంకర్ రావు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా విజయవాడకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను యోగదా సత్సంగ సొసైటీ రాంచీ నుంచి వచ్చాను. యోగదా సత్సంగ సొసైటీని స్థాపించింది పరమహంస యోగానందులు. ఆయన చిత్రం చూసే ఉంటారు. ఈయన ఈ పుస్తకం రాశారు, ఒక యోగి ఆత్మకథ. ఈ పుస్తకం ప్రపంచంలో 50 భాషల్లో అందుబాటులో ఉంది. ఇండియాలోని 14 భాషలు ఉన్నాయి. ఈ పుస్తకం సంస్కృతంలోను, ఉర్దూలోను, పంజాబీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, భారతదేశంలోని 14 భాషలు, ప్రపంచంలో 50 భాషల్లో ఉంది. అది చెప్తుంది దీని యొక్క విలువ అన్ని భాషల్లో. ఇది పరమహంస యోగానందులే మా సంస్థ పరమహంస యోగదా సత్సంగ సొసైటీ అనే దాన్ని స్థాపించారు. మా సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మానవుడి ఆత్మ వికాసానికి, భగవంతుడి యొక్క ఉనికి తెలుసుకోగలిగే ధ్యాన పద్ధతులను నేర్పడం, శాస్త్రీయమైన ధ్యాన పద్ధతులను నేర్పడం. ముఖ్యంగా క్రియోగాన్ని గురించి చెప్తాం. ఈ క్రియోగం ఎవరైనా తన ఇంట్లోనే ఉంటూ అభ్యాసం చేసుకోవచ్చు. తద్వారా కేవలం ఆధ్యాత్మిక అభివృద్ధి కాదు, మానసికంగా, శారీరకంగా కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఈ క్రియోగం అనేది చాలా అనాది నుంచి వచ్చే శాస్త్రీయ పద్ధతి. ఈ క్రియోగాన్ని శ్రీకృష్ణ భగవానులు అర్జునుడికి ఇచ్చారు. అంతకుముందు శ్రీకృష్ణుడు ఈ క్రియోగాన్ని సూర్య భగవానులకు ఇచ్చారు. సూర్య భగవానులు మనువుకి ఇచ్చారు. మనుదేవులు ఇక్ష్వాకు ఇచ్చారు. ఇక్ష్వాకులు అంటే సూర్యవంశ స్థాపకులు. ఇక్ష్వాకుడు రాజర్షులకి ఇచ్చారు, ఋషులకు. ఆ తర్వాత ఉత్సాహం లేక, దీన్ని తెలుసుకొని అభ్యాసం చేసే తెలివితేటలు లేక అంధకార యుగంలో కాలక్రమేణా ఈ క్రియోగం మరుగున పడిపోయింది. నగరంలో ఇండి రివర్ ఎలక్ట్రిక్ బైక్ షోరూం నూతనంగా ప్రారంభమైంది. ఇండియాలో ఏఈవీ స్కూటర్లో లేని విధంగా 55 లీటర్ల లో కబుల్ స్టోరేజ్, 43 లీటర్ల అండర్ ఫీడ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు తమ స్కూటర్లో ఉన్నాయన్నారు. రివర్ ఈవీ సేల్స్ జనరల్ మేనేజర్ కె వెంకటేష్ తెలిపారు. 5 కలర్స్ లో అందుబాటులో ఉన్నాయని, విజయవాడ ప్రజలు తమ షోరూం ను ఆదరించాలని కోరారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న సన్ సిటీ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో
ఇండి రివర్ ఎలక్ట్రిక్ బైక్ షోరూం నూతనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రివర్ ఈవీ సేల్స్ జనరల్ మేనేజర్ కె వెంకట దినేష్ మాట్లాడుతూ ఈవీ బైక్స్ విభాగంలో దేశంలో టాప్ 10లో ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మా స్టోర్స్ ను ప్రారంభిస్తున్నామని, వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. అలాగే ఇండియాలో ఏఈవీ స్కూటర్లో లేని విధంగా 55 లీటర్ల లో కబుల్ స్టోరేజ్, 43 లీటర్ల అండర్ ఫీడ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలు మా స్కూటర్లో ఉన్నాయన్నారు. అనంతరం షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ మాలేపాటి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ 50,000 కిలోమీటర్ల వారంటీతో ఈవీ స్కూటర్లు విక్రయిస్తున్నామని చెప్పారు. టెస్ట్ డ్రైవ్ ఇచ్చి నచ్చితేనే స్కూటర్ను కస్టమర్లకు ఇస్తున్నామని, 5 కలర్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ షోరూమ్ని ఆదరించాలని కోరారు. మన రివర్ మొబిలిటీ అనేది ఒక 4 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి. బెంగళూరు బేస్డ్ కంపెనీ. మొత్తం మన మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ ఆల్రెడీ మనం రీటైల్ స్టార్ట్ చేసి ఒక 1.5 year అవుతుంది. రీటైల్ స్టార్ట్ చేసిన 1.5 yearలో ఆల్రెడీ మనం టాప్ 10 పొజిషన్లోకి వచ్చాం. ఈవీ రిజిస్ట్రేషన్స్లో ఆల్ ఇండియాలో టాప్ 10కి వచ్చాం. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కంపెనీస్ ఇన్ ఈవీ ఇండస్ట్రీ టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో. మనకు ఆల్రెడీ తెలంగాణలో, ఆంధ్రలో స్టోర్స్ అక్రాస్ ఓపెన్ చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే ఓపెన్ చేస్తున్నామో కస్టమర్స్ ఆదరణ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. మన మార్కెట్లో ఇంకా అన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్లో ఎక్స్పాన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నాము. వెరీ సూన్ విల్ బి అనౌన్సింగ్ అవర్ ప్లాన్స్ ఫర్ ఫర్దర్ సిటీస్. ఈ అక్టోబర్కి ఒక ఆల్ ఇండియా మొత్తం 50 షోరూమ్లు ఓపెన్ చేసేలాగా, అండ్ ఇయర్ ఎండ్కి దగ్గర ఒక 100 షోరూమ్స్ ఓపెన్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాము. స్కూటర్ స్పెషాలిటీ గురించి చెప్పాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు. డిజైన్ మాకు యూటిలిటీ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక నిష్ క్రియేట్ చేసి కస్టమర్స్కి దగ్గరికి తీసుకొస్తున్నాము. స్టోరేజ్ ఉంటుంది. గ్లవ్ బాక్స్లో 12 లీటర్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు ప్రత్యేకత చూస్తే ఒక్కసారి ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఫ్రంట్ ఫుట్ పెగ్స్, అసలు ఇండియాలో ఏ స్కూటర్కి ఫ్రంట్ ఫుట్ పెగ్స్ అనేది లేదు. ఫుట్ పెగ్స్ ఇస్తున్నాము. 14-inch వీల్స్. అగైన్ ఈవీ సెగ్మెంట్లో ఏ స్కూటర్కి అసలు 14-inch వీల్స్ లేవు. సో మనకి బైక్ స్టడీగా ఉండడానికి, రైడ్ కంఫర్ట్ చాలా బాగుండడానికి మనం 14-inch వీల్స్ ఇస్తున్నాము. సో మంచి వాల్యూ ఫర్ మనీ. ఒక ఫుల్ ఛార్జ్కి 110 kilometers రేంజ్ వస్తుంది. అండ్ మన లోకల్ బిజినెస్ పీపుల్కి కానీ, తర్వాత యంగ్ ఎంటర్ప్రినర్స్ కానీ చాలా హెల్ప్ అవుతుంది స్కూటర్. ఒకసారి ఖచ్చితంగా అందరినీ టెస్ట్ రైడ్ చేస్తే మీకు డిఫరెన్సెస్ తెలుస్తుంది. అండ్ వీఆర్ హ్యాపీ. ఆల్రెడీ కస్టమర్స్ టెస్ట్ రైడ్ తీసుకుని కొంతమంది డెలివరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే బైక్ ఈస్ డిజైన్. నేను మేనేజింగ్ డైరెక్టర్ రివర్ మొబిలిటీ, శ్రీ లక్ష్మీ మొబిలిటీకి తెనాలి. మాది తెనాలి, బట్ షోరూమ్ విజయవాడలో. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మన వెహికల్కి వాట్ ఈస్ ద వారంటీ. సో 5 years ఆర్ 50,000 kilometers స్టాండర్డ్ వారంటీ చెప్తున్నాము. వన్స్ మీరు 50,000 kilometers లేదా 5 years కంప్లీట్ అవుతున్న టైంలో కనుక వస్తే వీ విల్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, దేర్ ఆర్ వెహికల్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ 1.5 to 2 lakhs kilometers ఆన్ రోడ్ టెస్టింగ్ జరిగి స్టిల్ అదే బ్యాటరీ వాడుతూ, బ్యాటరీ కెపాసిటీలో ఎటువంటి మైనస్ లేకుండా వెహికల్ ఇంకా ఆన్ రోడ్ తిరుగుతుంది. సో ఇప్పుడు Gen 2 మోడల్, త్వరలో Gen 3 మోడల్ కూడా రాబోతుంది. సో దాని అప్డేట్స్ అనేది ఏంటనేది అఫీషియల్ లాంచ్ తర్వాత మేము కూడా బయటికి చెప్తాము. ఇప్పుడు దాన్ని ఏం డిస్క్లోజ్ చేయట్లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకి 5 కలర్స్ ఉన్నాయి. 5 కలర్స్ అవైలబిలిటీలో ఉంది. దేర్ ఇస్ నో వెయిటింగ్ పీరియడ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అట్లాంటిది కూడా ఏం లేదు. వీ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్టాక్ విత్ మీ హ్యాండ్. అండ్ 2,500 rupees ఇస్ ద బుకింగ్ అమౌంట్. మీరు అది రివర్ వెబ్సైట్లో అయినా చేసుకోవచ్చు, లేదా డోర్ స్టెప్ ఇక్కడికి వచ్చి అయినా చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెహికల్స్ డెలివరీ కూడా అవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యోగాంధ్రతో మరో చరిత్రకు ఏపీ సిద్ధం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగాసనాలు. యోగా, న్యాచురోపతి కోర్సులతో డిమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళిక. యోగాకు మతంతో సంబంధం లేదని అదొక సైన్స్ అన్న సీఎం. వైసీపీ అధినేత జగన్ సినిమా డైలాగులతో చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరించేవారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారని ఉపేక్షించబోమని పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. విశాఖలో గవర్నర్తో మంత్రి లోకేష్ భేటీ. ప్రపంచ యోగా దినోత్సవం కోసం విశాఖకు వెళ్లిన గవర్నర్ అబ్దుల్ నజీర్. గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి నారా లోకేష్. పుష్పగుచ్చం, శాల్వాతో సత్కరించి యువగళం పుస్తకం అందజేత.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.